బ్రహ్మాజీ కాల్ చేయి. ఎవరు? పోలీస్. నువ్వెవరో? క్యాబ్ డ్రైవర్ని సార్. నీ క్యాబ్ ఎక్కిన ఇద్దరు ఎక్కడ? వాళ్ళు దిగిపోయారు సార్. రై, నిజం చెప్పు. బేగంపేట ఏరియాలో ఒక మర్డర్ జరిగింది. చేసిన వాళ్ళిద్దరూ నీ క్యాబ్లో పారిపోయారని నాకు తెలుసు. అనవసరంగా నువ్వు ఇరుక్కుంటావు. సార్ 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 నాకేం తెలియదు సార్. వాడి పేరేంటి? డేవిడ్ అని ఒకటి రెడీగా ఉన్నాడు. ఆడికి సరుకు చెప్తే గంటలో 100 కోట్ల నుంచి దుబాయ్లో సెటిల్ చేసేస్తాడు. డేవిడ్ సార్. డేవిడ్ ఎవరో నాకు తెలియదు సార్. పఠాన్. నే సిద్ధార్థ్. సిద్ధార్థ్ చెప్పు. డేవిడ్ అనేవాడు హైదరాబాద్లో డ్రగ్ బిజినెస్ చేస్తాడు. నీకున్న కాంటాక్ట్స్ ఉపయోగించి వాడి గురించి తెలుసుకో. నీతో అసోసియేట్ అయిన వాళ్ళందరినీ పోలీసులు ట్రేస్ చేస్తున్నారు. అందరి ఫోన్లు స్విచ్ ఆఫ్లో ఉన్నాయి. ఆల్రెడీ ఒక ఇన్ఫార్మర్ నా వరకు వచ్చాడు. నేనేం చేయలేను, సారీ. क्या तुम्हारा खेल खत्म हो गया? గ్యారేజ్ ఓనర్ కూడా మాట్లాడుతున్నాడు. అంబులెన్స్ రెడీ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? రెడీగా ఉంది సార్. ల్యాప్టాప్ తీసుకురా. క్యాబ్ డీటెయిల్స్ వచ్చాయా? సార్ ట్రై చేస్తాను సార్. కనుక్కో ఫాస్ట్గా. హలో సార్. నువ్వు డేవిడ్ని చూసావా? చూశాను సార్. నేను చెప్పేది జాగ్రత్తగా విను సార్. ఎర్లీ మార్నింగ్ 4 o'clock లోపల డేవిడ్ ఎవరో తెలుసుకుని ఆ బ్యాగ్ తీసుకొచ్చి నాకివ్వాలి. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. క్యాబ్లో ఎక్కిన ఇద్దరు నా మనుషులే. అసలు నువ్వు ఎవరు? ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా? నీ ఇంటి దగ్గర. నీకు వీడియో వచ్చింది, చూడు. తనేం చేయకరా. ఆల్రెడీ 10 మంది పోలీసుల్ని చంపానని న్యూస్ వస్తుంది. నీ వైఫ్ కి ఒక్క బుల్లెట్ చాలు. రేపు తన పేరుని న్యూస్ లో రాకుండా చూసుకో. ఆ బ్యాగ్ నాకు కావాలి. నేను ఒక క్యాబ్ డ్రైవర్ రా. యంగ్స్టర్వే కదా, అవసరమైతే 4 కొట్టలేవా? నీకు నీ వైఫ్ ఇంపార్టెంట్ కాదా? ఇంపార్టెంటేగా. అలాగే ఆ బ్యాగ్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్. అవసరం ఏ పనైనా చేయిస్తుంది. బ్యాగ్ తెచ్చి వైఫ్ని కాపాడుకో. కాదు కూడదని నువ్వు పోలీసులకి ఇన్ఫార్మ్ చెయ్యాలని చూస్తే
మరుక్షణం నీ వైఫ్ని చంపేస్తా. నీకు వేరే ఆప్షన్ లేదు, నాకు టైం లేదు. విధిరాత నుంచి విష్ణుమూర్తి కూడా తప్పించుకోలేకపోయాడన్నది ఎంత నిజమో, నా నుంచి నువ్వు తప్పించుకోలేవన్నది కూడా అంతే నిజం. Your countdown starts now. రేయ్ 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 అరే ఇక్కడ ఎవరు లేరు. బ్లాక్ ఎస్యూవీ కార్. డేవిడ్ అయిన వాడు అసలు ఎవడాడు? నంబర్ ప్లేట్ కూడా చూడలేదే. ఛా, టైం లేదు. హలో ఆద్య, ఆద్య. నీ వైఫ్ ఫోన్ నా ట్రాప్ లో ఉంది. ఆల్రెడీ ఒక మైక్రోచిప్ కూడా నీ ఇంట్లో ఉంది. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు. బ్లాక్ కలర్ ఎస్యూవీ కార్. ఎటు వెళ్ళుండొచ్చు, ఎటు వెళ్ళుండొచ్చు. సార్, ఈ కేక్ కావాలి. అది 450 రూపీస్. పేరు ఏం రాయమంటారు? హ్యాపీ బర్త్డే ఆద్య. ఓకే సార్. రై, కేక్ ప్యాక్ చేయి. సార్, హోమ్ డెలివరీ ఇవ్వాలి. హోమ్ డెలివరీ ఈ టైంలో? సార్ ప్లీజ్ సార్, నా వైఫ్ బర్త్డే, నేను వేరే వర్క్లో స్టక్ అయ్యా. స్విగ్గీ ఆర్డర్ ఒకటి ఉంది, అతన్ని రిక్వెస్ట్ చేసి పంపిస్తా. అలాగే సార్. మీ అడ్రస్ రాసి ఇవ్వండి. ఓకే. సార్, you are in danger. Leave the home immediately. సార్, డెలివరీ బాయ్కి ఇవ్వండి. ఇదిగోండి. ఓకే, మీరు వెళ్ళండి. ఓకే సార్, నేను పంపిస్తాను. ఓకే సార్, థ్యాంక్స్.
ఒక లేడీని అడ్డు పెట్టుకుని పని చేయిస్తున్నామంటే సిచ్యువేషన్ చూసావా ఎంత బ్యాడ్గా ఉందో. హైదరాబాద్లో డేవిడ్ పేరుతో 10,000కు పైగా ఉన్నారు. మనకు కావాల్సిన డేవిడ్ దొరకాలంటే చంపడం ఎవరితో మొదలు పెట్టాలి? మీకు చెప్పే అంత పెద్దవాణ్ణి కాదు. మీ మీద ఆల్రెడీ షూటెడ్ సెట్ ఆర్డర్స్ ఉన్నాయి. మీరు గన్ ఫైర్ చేసే స్టేజ్లో లేరు. సరుకు దొరికేలోపు పోలీసులకు పట్టుబడితే? పోలీసులకు భయపడితే ఇంతవరకు వచ్చేవాళ్ళమా? ఆ డ్రైవర్ గాడు పరిగెడుతున్నాడుగా. డేవిడ్ అనేవాడు ఎవడో తెలిస్తే వెళ్ళి చంపేద్దాం. ఒక్కసారి ఆలోచించు బాయ్ ప్లీజ్. ఎట్టెళ్ళుంటాడు? డేవిడ్ని ఎక్కడైనా చూసానా? కేక్ చాలా బాగుంది. ఒక వీడియో పంపాను, ఫోన్ చూడు. నాకు జాలి దయ అనే పదానికి అర్థం తెలియదు. నీ ఆలోచనల్లో డేవిడ్ అనేవాడే ఉండాలి. అప్పుడే నీ వైఫ్ని చంపాలి అనే ఆలోచన నాకు రాదు. వాణ్ణెలా పట్టుకోవాలని మాత్రమే నువ్వు ఆలోచించు. నేనొక క్యాబ్ డ్రైవర్ని. నా గురించి తెలియాలంటే ఒక క్యాబ్ డ్రైవర్ని అడుగుతారు. డేవిడ్ అనేవాడు చేసేది డ్రగ్స్ బిజినెస్. నాకు ఎవరైనా డ్రగ్స్ బిజినెస్ చేసేవాళ్ళు తెలుసా? ఆ బిల్డింగ్ చూడు, శంకర్ గుర్తున్నాడా? మన బిజినెస్సే. ఆ బిల్డింగ్ చూడు, శంకర్ గుర్తున్నాడా? మన బిజినెస్సే. శంకర్ బిల్డింగ్. ఒక్క డీటెయిల్ కూడా మిస్ అవ్వకూడదు. తరోగా చెక్ చేయండి సార్. క్యాబ్ డీటెయిల్స్ వచ్చాయి. డ్రైవర్ గడి నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది. హలో సార్, శంషాబాద్లోనే ఉన్నావా? అవును సార్, పెట్రోలింగ్లో ఉన్నా. ఓకే, ఆ వీడియో చూసావా? చూశాను సార్. వాడు ఇంటి అడ్రస్ పంపిస్తున్నా, వెళ్ళి ఎంక్వైరీ చేయి. ష్యూర్ సార్. అర్జున్, హలో. వానికి ఇచ్చిన బుద్ధి రాలేదురా నీకు? పోలీసుల్ని ఇంటికి పంపిస్తావా? హలో, నేను చెప్పలేదురా పోలీసులకి. నా వైఫ్ ఏం మాట్లాడుతున్నావు వినరా? అర్జున్ ఏమవుతాడు మీకు? హస్బెండ్ సార్. లోపలికి చెక్ చేయండి. ఓకే సార్.
ఈరోజు ఇంకా ఇంటికి రాలేదా? నైట్ 8కి కాల్ చేశాను, వచ్చేస్తానన్నాడు. కానీ ఇంతవరకు రాలేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉంది. అసలు ఏమైంది సార్? తను సేఫేగా? చెప్తాను. సార్ లోపల లేడు, ప్యాక్ కూడా లేదు సార్. నాకేం అర్థం కావడం లేదు సార్. అసలు ఏం జరుగుతుంది? ప్లీజ్ చెప్పండి సార్. సార్ ప్రెగ్నెంట్ అనుకుంటా సార్. ఏంటి? లోపల టెస్ట్ చేసుకున్న కిట్ ఉంది సార్. బుద్ధి లేదాడికి? ఇంట్లో ప్రెగ్నెంట్ వైఫ్ని పెట్టుకుని బయట ఎలాంటి పనులు చేస్తున్నాడు? సార్ నేను ప్రెగ్నెంట్ అని తనకు తెలీదు. తను వస్తే గుడ్ న్యూస్ చెప్పాలని వెయిట్ చేస్తున్నాను. సార్ ఏమైంది సార్ అసలు? ప్లీజ్ చెప్పండి సార్. అర్జున్ ఇంటికి వచ్చినా కాంటాక్ట్ చేసినా నాకు కాల్ చేయి. నా నెంబర్ 9848134045. ఎంత నా నెంబర్? సార్ 9848134045. ఈ నెంబర్ కాల్ చేయి, వాడు వస్తే. సార్ బట్ ప్లీజ్ చెప్పండి సార్, ఏమైంది సార్? తను సేఫేగా? చిన్న ఎంక్వైరీ. సార్ చెప్పండి సార్, ఏమైంది సార్ తనకి? చెప్పు, వెళ్ళావా? వాడి ఇంట్లో లేడు సార్. ఓకే, ఒక 2 కానిస్టేబుల్ అక్కడ పెట్టి నువ్వు క్యాబ్ని ట్రేస్ చేయి. సరే సార్, మీరిద్దరు ఇక్కడే ఉండండి సార్. జాగ్రత్తగా వాచ్ చేయి. ఓకే సార్. పోలీసులకు నీ గురించి తెలిసిపోయింది. నీ ఇంటి వరకు వచ్చేశారు. నిన్ను పట్టుకోవడం ఖాయం. నా పని అవ్వకుండా నువ్వు వాళ్ళకి దొరికావో ఇప్పుడు 2 ప్రాణాలు పోతాయి. నా కొడక సార్, కింద మీడియా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు సార్. ఆ వీడియో మీడియాకి ఇచ్చి ఆ 2తో పాటు ఆ డ్రైవర్ కూడా సిద్ధార్థ్ మనిషి అని చెప్పు. వెళ్ళు. ఓకే సార్.